సా సరళమైన గొంతుతో, రీ రిథంకి అనుగుణంగా, గా గమకం తప్పకుండా, మా మంచి మంచి పాటల్ని, పా పల్లవుల్ని పాడుతూ, దా దమ్మున్న గాయని గాయకులుగా ఇక్కడ నీ నిలబడడానికి వచ్చేసినటువంటి ఎయిర్టెల్ సప్తస్వరాలు సరిగమ పదని అనే సప్తస్వరాల కాంపిటీషన్కి విచ్చేసిన పార్టిసిపెంట్స్ అందరికీ కార్యక్రమానికి ముందుగా స్వాగతం. ఈనాడు టెలివిజన్ ఎయిర్టెల్ సప్తస్వరాల కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా స్వాగతం. మధురమైన మెలోడీలకు, జననాడులు కట్టిన జానపదాలకు మారుపేరైనటువంటి అద్భుతమైన సంగీత దర్శకులు శ్రీ ఆర్పి పట్నాయక్ గారు కన్నులతో వేచి చూస్తున్నా, మత్తెక్కించే పాటల్ని, గమ్మత్తెక్కించే పాటల్ని అలవోకగా పాడగలిగే అద్భుతమైన గాయనిమణి శ్రీమతి మాల్గడి శుభ గారు ఎయిర్టెల్ సప్తస్వరాల న్యాయ నిర్ణేతలుగా ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ టు యూ సర్ అండ్ మేడం. Thank you so much. The pleasure is all ours, I think. RPG, no? Always being in music. So, anything to say to them? All the very best. Enjoy the moment. Nobody can take that away from you. So, Miru? ఆల్ ది వెరీ బెస్ట్. మేము చాలా ఫ్రాంక్గా ఉంటాం, మా కామెంట్స్ని పాజిటివ్గా తీసుకోండి. ఓకే, ముందే చెప్పేశారా? ఎనీథింగ్ అంటే మీ కెరియర్కి హెల్ప్ అయ్యే కామెంట్స్ ఉంటాయి తప్పితే మీకు డిస్టర్బ్ చేయాలని కానీ మిమ్మల్ని డిప్రెస్ చేయాలని కానీ మేమేం చేయం. టేక్ దిస్ యాజ్ యువర్ గైడ్లైన్స్ అండ్ గ్రో. ఓకే, ఆల్ ది బెస్ట్. Thank you very much once again. Please. స్వరం పాడుతూ పదం స్పష్టంగా వినిపిస్తే మంచి సింగర్ అవుతారు. మరి అలాంటి ఎంతోమంది ఔత్సాహిక గాయని గాయకులకి ఒక చక్కటి వేదిక కావాలి కదా. వారు ఈ వేదిక మీదకి వచ్చి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకొని ఫ్యూచర్లో కాబోయే గొప్ప గాయని గాయకులు అవ్వాలి కదా. అవ్వాలి అంటే మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టాల్సిందే కదా. మొదలు పెట్టబోయే ముందు మొత్తం ఎయిర్టెల్ సప్తస్వరాలు కార్యక్రమంలో 48 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. 48 మందిలోనూ 24 మంది నా గ్రూప్లోనూ, మరో 24 మంది కారుణ్య గారి గ్రూప్లోనూ పార్టిసిపేట్ చేస్తారు. ఈ 24 మంది పార్టిసిపేట్ చేయబోతున్నటువంటి నా గ్రూప్కి సంబంధించిన కాంపిటీషన్ ఇప్పుడు మొదలవబోతోంది. 24 మందిలో 12 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి విచ్చేసిన ఈనాటి ఈ ఎపిసోడ్లో మొత్తం ఇక్కడి నుంచి 8 మంది ఫర్దర్ రౌండ్కి ప్రొసీడ్ అవుతారు. ఎయిర్టెల్ సప్తస్వరాలు ఫస్ట్ ఎపిసోడ్లో వస్తున్నటువంటి ఫస్ట్ పార్టిసిపెంట్ కృష్ణారావు ఫ్రమ్ శ్రీకాకుళం. ఏం చేస్తుంటారు మీరు? నేను అయానెక్సిన్ సర్వీసెస్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాను, టైమ్స్ ఆఫ్ ఇండియాకి. నేను శ్రీకాకుళం జిల్లా కరవంజి అనే విలేజ్ నుంచి వచ్చాను. మొట్టమొదటి రౌండ్లో మీ అందరూ కూడా పల్లవులు పాడాలి. ఎవరికి ఇష్టం వచ్చిన పల్లవి వాళ్ళు పాడచ్చు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఏ పాట పాడుతున్నారు మీరు? మహర్షి చిత్రం కోసం బాలుగారు పాడినటువంటి సుమం ప్రతి సుమం సుమం పాడబోతున్నాను. సుమం ప్రతి సుమం సుమం, వనం ప్రతి వనం వనం, సుమం ప్రతి సుమం సుమం, వనం ప్రతి వనం వనం, జగం అణు అణువున కలకళలం భానుదయాన చంద్రోదయాలు, సుమం ప్రతి సుమం సుమం, వనం ప్రతి వనం వనం, సుమం ప్రతి సుమం సుమం, వనం ప్రతి వనం వనం. థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్. మన న్యాయ నిర్ణేతలు ఏమంటారు విందో?
వింటున్నారు ఇంకా పాడుతున్నారేమో మీరు అని. నిజంగా అంటే ప్రాబ్లం ఏంటంటే ఇళయరాజా గారి పాటలు వింటుంటే ఆపబుద్ధి కాదు. చిన్నప్పటి నుంచి అది మన బ్లడ్లో జీర్ణించుకుపోయింది కాబట్టి ఓవరాల్గా నాకు ఏం కంప్లైంట్ లేదు. ఒకటే ఏంటంటే సుమం సుమం అది సస్టైన్ కొంచెం ఎక్కువైందేమో అనిపించింది, మిగతా అంతా ఓకే. అటెంప్ట్ ఈస్ గుడ్. థ్యాంక్ యూ సార్. I like your voice very much. Thank you. అంతే, కంగ్రాట్స్, థ్యాంక్ యూ. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. ఒక అత్యద్భుతమైనటువంటి పల్లవితో మొదలైన మన ఎయిర్టెల్ సప్తస్వరాలలో నెక్స్ట్ వస్తున్నటువంటి పార్టిసిపెంట్ శ్రవణ భార్గవి ఫ్రమ్ హైదరాబాద్. నమస్తే అండి. ఏ పాట పాడుతున్నారు? నేను పి సుశీల గారు పాడింది చందన చర్చిత అని తెనాలి రామకృష్ణ మూవీ. చందన చర్చిత అని అన్నటువంటి పరిచయం ఆ పాటకు అవసరం లేనటువంటి పాట అది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హరిరిహ ముగ్ధ వధూని కరే విలాసిని విలసతి కేళి పరే చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి కేళికళన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలి హరిరిహ ముగ్ధ వధూని కరే విలాసిని విలసతి కేళి పరే చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి. వాయిస్ అయితే బాగుంది. థ్యాంక్ యూ. కొంచెం ప్రొజెక్షన్స్ వచ్చిన దగ్గర కొంచెం ఇది అవుతుంది. యాక్చువల్లీ నర్వస్నెస్ వల్ల. ఎందుకు నర్వస్? ఫస్ట్ టైం స్టేజ్ షో ఇవ్వడం. మీలాంటి వాయిసెస్ మాకు కావాలి. థ్యాంక్ యూ సార్. Completely agree with RPG. Lovely timbre in the voice. థ్యాంక్ యూ సో మచ్. You have to improve your voice dynamics. డెఫినెట్లీ. Shravana Bhargavi. Beautiful name. థ్యాంక్ యూ. ఎయిర్టెల్ సప్తస్వరాల్లో మరో అద్భుతమైన స్వరం నెల్లూరు నుంచి వచ్చిన తడ రాజా. తడ అనేది మీ ఇంటి పేరా? అవును మేడం. తడ రాజా. మరి గాయని గాయకుల అందరిలోకెల్లా రాజాలా నిలబడగలిగిన సత్తా ఉన్న పాట అంటే ఈ రౌండ్లో నిరూపించుకునే పాట ఏం పాడుతున్నారు? మేడం నేను మన్మధుడి చిత్రం నుంచి నా మనసునే మీటకే. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ మేడం. నా మనసునే మీటకే నేస్తమా నా దారిలో చేరకే చైత్రమా సరదాల చిలిపితనమా చిరునవ్వులోని స్వరమా నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమ నా మనసునే మీటకే నేస్తమా నా దారిలో చేరకే చైత్రమా సరదాల చిలిపితనమా చిరునవ్వులోని స్వరమా తనులోని కదిలించకే కవ్వించకే ప్రేమ. లాస్ట్ 2 లైన్లు పాడకపోయింటే నేనేం చెప్పేవాడిని కాదు. సరే అదేంటంటే యు నో హౌ టు ప్రొజెక్ట్ యువర్ వాయిస్. ఒకటే ఏంటంటే కొంచెం బ్రైట్నెస్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మంచిగా సానపెట్టిన ఒక సింగర్ అవ్వచ్చు అని నా ఫీలింగ్. డెఫినెట్గా సార్. It's a nice voice. It needs to be pushed out a little bit. And konjam Mallikarjun Sahil is there somewhere. Yeah. ఈవెన్ ఇన్ ద పర్సనాలిటీ. So you must try and break out of that, okay? డెఫినెట్లీ.
గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. తడబడినా దడపడినా భయపడినా కంగారు పడినా ఏదైనా సరే వేదిక ముందు వరకే. వేదిక మీదకి వచ్చిన తర్వాత ఆ చిన్న చిన్న పొరపాట్లు కూడా మేబీ ఫ్యూచర్లో చాలా పెద్ద మిస్టేక్స్గా పరిగణించబడతాయి అనేది పార్టిసిపెంట్స్ ఒక్కసారి గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చి ప్రపంచాన్నే మర్చిపోయి మీ స్వరాలని వినిపించే ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ ఎయిర్టెల్ సప్తస్వరాల్లో నెక్స్ట్ వస్తున్నటువంటి పార్టిసిపెంట్ మనస్విని ఫ్రమ్ హైదరాబాద్. హాయ్. హలో సార్. హలో మ్యామ్. ఏం పాడుతున్నారు? నేను పాడేది స్వయంవరం చిత్రం నుంచి చిత్రగారు పాడిన పాట మరల తెలుపనా అన్నమాట. మరల తెలుపనా ప్రియా, మరల తెలుపనా, మరల తెలుపనా ప్రియా, మరల తెలుపనా, ఎదలో ఎలదాచుకున్న మధురోహల పరిమళాన్ని, ఎదలో ఎలదాచుకున్న మధురోహల పరిమళాన్ని, కనుపాపలు నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని, మరల తెలుపనా ప్రియా, మరల తెలుపనా, మరల తెలుపనా ప్రియా, మరల తెలుపనా. మనస్విని అంత మంచి పంచ్ ఉండి అంత మంచి ప్రొజెక్షన్ ఉన్న వాయిస్ ఈ మధ్యకాలంలో మేము చాలా తక్కువ వింటున్నాం. థ్యాంక్స్ a lot. మ్యామ్, We are trying to make sure that the people who come up right to the top, they are completely rounded, you know. So make sure you have your salt goggles because you got a nice voice. Okay, ma'am. I can hear a little bit of hoarseness. Don't let your voice get tired. Okay, I'm sure. Thanks a lot. Thanks, Manaswini. Thanks, ma'am. ఎయిర్టెల్ సప్తస్వరాల్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓహో, ఒకటే జ్ఞాపకం. తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట. కలవనా కలవనా నేస్తమా అలవాటుగా. వెల్కమ్ బ్యాక్ టు ఎయిర్టెల్ సప్తస్వరాలు. మనస్విని తర్వాత మరో మంచి గళం మన ముందుకు రాబోతోంది. సాయి కృష్ణ ఫ్రమ్ హైదరాబాద్. సాయి కృష్ణ గారు, మీరు పాడబోతున్న పాట ఏంటి? నేను ఇప్పుడు పాడబోయే పాట మంచి మనసుల సినిమాలో నుంచి జాబిల్లి కోసం ఆకాశం వల్లేని ఇళయరాజా గారి కంపోజిషన్. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, నినుగానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, నినుగానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. Sai Krishna Garu, your voice is very nice, but it was flat. The singing was flat. When you see the video at home, you will notice. Let us see where this goes, but make sure that the next time you get on stage, make sure to listen to the Shruti. Ask for the Shruti and start on that. Okay? ఒక 20-25% శృతి తక్కువ ఉంది మీరు పాడేటప్పుడు. బట్ వాయిస్ కల్చర్ చాలా బాగుంది, ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ సాయి కృష్ణ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మన ఎయిర్టెల్ సప్తస్వరాల్లో వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరంటే దీపా ఫ్రమ్ హైదరాబాద్.
అందరికీ నమస్కారం. నా పేరు దీప. నేను ఇప్పుడు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ శ్రీనిధి కాలేజ్లో చదువుతున్నాను. అండ్ నేను పాడబోయే పాట తెలుసునా తెలుసునా అని సొంతం చిత్రం నుంచి చిత్ర గారు పాడిన పాట. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడినే మెల్లమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది కలవన కలవన నేస్తమా అలవాటుగా పిలవన పిలవన ప్రియతమా అని కొత్తగా. Nice girl next door kind of voice. Very nice. థ్యాంక్ యూ వెరీ మచ్. Your voice has got the tinge. You are not making use of it. అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు సింగ్ ద నెక్స్ట్ టైం. You are already doing a great job. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్స్ దీపా. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఎయిర్టెల్ సప్తస్వరాల్లో ఇప్పటి వరకు అద్భుతమైన స్వరాలు విన్నాం. అందులో ఏవి ముందుకెళ్తాయో ఏమిటో మనకి ఇంకా తెలియదు. బట్ మన చేతిలో ఇంకొంతమంది మంచి మంచి గాయని గాయకులు ఉన్నారు. వాళ్ళల్లో నుంచి ఇప్పుడు నేను ఈ వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను. ఎవరిని అంటే దినేష్ ఫ్రమ్ గుంటూరు. ఏ పాట పాడుతున్నారు? నేను కన్నులు నువ్వే ఫ్రమ్ చెలి. కన్నులు నీవే రెప్పలు నీవే కలలో మాత్రం చెలియారావే. కన్నులు నీవే రెప్పలు నీవే కలలో మాత్రం చెలియారావే. నీవు లేకనే కాలం సాగినా నీవొస్తావని నైచటే ఆగినా ఒకే జ్ఞాపకం ఒకే జ్ఞాపకం. కన్నులు నీవే రెప్పలు నీవే కలలో మాత్రం చెలియారావే. నీవు లేకనే కాలం సాగినా నీవొస్తావని నైచటే ఆగినా ఓహో ఒకటే జ్ఞాపకం ఓహో ఒకటే జ్ఞాపకం. గుండెల్లోన గాయాలుంటే నిదురే రాని రాగం ఒకే జ్ఞాపకం ఒకే జ్ఞాపకం. Dinesh, Yes, sir. I don't have any complaint about your singing. Thank you, sir. Voice is sweet. Thank you. Attitude is very good. Thank you. తాళం మీ సాంగ్ సింక్ అవ్వలేదని నా ఫీలింగ్. Just sing the first line. కన్నులు నీవే రెప్పలు నీవే 3, 4. కలలో 1, 2, మాత్రం 3, 4. చెలియారావే. 3, 4. 1. No. Actually, what he has made the steps. He's కదా? done tak tak tak. He has tak, done tak, 7, tak, 8. tak, 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 Taka dhimi tak. takita, taka dhimi takita, taka dhimi takita, taka dhimi takita. ఎప్పుడైనా టైం సిగ్నేచర్ మీకు ఏంటి అని అడిగాం అనుకోండి, అడిగితే మీరేం కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ వెరీ లిమిటెడ్ టైం సిగ్నేచర్స్ మనకి. అవేంటంటే మామూలుగా మీరు పాడేటప్పుడు ఒక రిధం మీ మనసులో వస్తుంది కదా, ఆ రిధమే లూప్ లాగా వెళుతుంది మీరు పాడేటప్పుడు. అదేంటి, ఒకటి తక్క 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 అని వస్తే అది 2/4. అదే తక్కిట 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 అని వస్తే అది 3/4. ఓకే, అదే
తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట అని వస్తే 5. తక్క అంటే 2, తక్కిట అంటే 3. 2 + 3 5, 5 4 అది. అలాగే ఇప్పుడు మీరు చేసింది తక్క ధిమి తక్కిట తక్క ధిమి తక్కిట తక్క ధిమి తక్కిట అంటే 4 + 3 ఎంత? 7 8. ఓకే, అది 7 8 టెంపో. ఆ 7 8 టెంపోని మీరు కనుక డైజెస్ట్ చేసుకోగలిగితే అప్పుడు మీకు ఆ నాన్ సింక్ ఉండదు. Thank you. I think Gonguriki we shall consider later. Thank you very much. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎయిర్టెల్ సప్తస్వరాలులో సాకేత్ అనే కుర్రాడు ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నాడు. హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఏం పాడతాడో ఎలా పాడతాడో చూద్దాం. చూడటానికి ముందు మనం అందరం ఏం చేయాలి? ఒక్కసారి అతనికి వెల్కమ్ చెప్పాలి. నమస్తే సార్. నమస్తే మ్యామ్. ఏ పాట పాడుతున్నావు? నేను బాలుగారు పాడిన మామా చందమామ అనే పాట పాడుతున్నాను. మామా చందమామ వినరావా నా కథ, మామా చందమామ వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత, మామా చందమామ వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత, మామా చందమామ. మేమేమీ చెప్పాల్సిన అవసరం లేకుండా మీరే ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. నేనా? ఓకే. అంటే పాట అయిపోయిన వెంటనే మొత్తానికి ఫినిష్ చేసావనా లేకపోతే చాలా బాగా పాడావని? ఏం లేదు, కరెక్ట్గా పాడావు, బాగా పాడావు అని. ఒక్క దగ్గర గమకం ఎక్స్ట్రా పడింది కదా, అదే అదే అనిపించింది. కానీ కాన్ఫిడెంట్ వాయిస్. థ్యాంక్ యూ సార్. నో కంప్లైంట్. థ్యాంక్ యూ సార్. Saket, because I want you to keep going from strength to strength, I'll tell you, landing notes, you have to make it, you have to sing it more convincingly. Yes, ma'am. When you see the video, you will know what I'm talking about. Yeah? So make sure that the last note is also heard and Yes, doesn't ma'am. go in one. Actually, I have a throat infection now, ma'am. Right now, is it? Yeah, I think for that you've done commendably well. Thank you Thank so you, ma'am. much. Thanks. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, ma'am. మరి వైజాగ్ నుంచి వస్తున్నటువంటి స్వాతి గాత్రం ఏమిటో, ఏం పాట పాడుతుందో చూడబోయే ముందు ఎయిర్టెల్ సప్తస్వరాల్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. నాదం నీ జీవని. This is a typical, orchestra. యా, టిపికల్ ఆర్కెస్ట్రా సింగింగ్ అది. నువ్వు నువ్వు నువ్వే నువ్వు. వెల్కమ్ బ్యాక్ టు ఎయిర్టెల్ సప్తస్వరాలు. సప్తస్వరాల్లో ప్రిలిమినరీ రౌండ్లో ఉన్నాం మనం. ప్రిలిమినరీ రౌండ్లో 12 మంది పార్టిసిపెంట్స్లోనూ బోల్డ్ ఎంతమంది గాత్రాలు విన్న తర్వాత వైజాగ్ నుంచి వస్తున్నటువంటి స్వాతి ఏ పాట పాడుతుందో ఇప్పుడు చూద్దాం. నమస్తే సార్. నమస్తే సునీత గారు. నమస్తే స్వాతి, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. చాలా బాగున్నావు. చాలా బాగుండే పాట మా కోసం ఏది పాడి వినిపిస్తున్నావు? పల్లవి మాత్రం. పరదేశీ మూవీ నుంచి జగతి సిగలో జాబిలమ్మకు వందనం. అద్భుతమైన పాట. గుడ్ లక్ టు యూ. ఇండియా, బ్యూటిఫుల్ ఇండియా. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. మమతలెరిగిన మాతృభూమికి మంగళం. మాతరం
గురువ శిరసున మణులు పొదిగెను హిమగిరి కలికి పదములు కడలి కడిగిన కళ ఇది వందే మాతరం. ఇంకొంచెం కాన్ఫిడెంట్గా పాడాల్సింది అనిపించింది నాకు. మైక్ ప్లేస్మెంట్ కూడా ఇంకొక 1 ఇంచ్ దగ్గరికి ఉండాలి మీరు పాడేటప్పుడు, ఇక ముందు ఏదైనా పాడేటప్పుడు. అంటే మీరు ఇక్కడ పెట్టి పాడుతున్నారు, ఇక్కడ పెట్టి పాడాలి. అలా అని ఆర్కెస్ట్రా సింగర్స్ లాగా మరీ మైక్ తినేస్తూ పాడద్దు. జస్ట్ ఒక ఇది ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉండాలి మైక్ ప్లేస్మెంట్. అప్పుడు కాన్ఫిడెన్స్ అనేది ఇంకొంచెం బెటర్గా వినిపిస్తుంది. ఏం చెప్పినా మీ మంచి కోసమే చెప్తాం, అది మాత్రం మనసులో పెట్టుకోండి. ఓకే, గుడ్. Same thing. I think a lot of your singing was lost because of your mic, because some kind of outward vibration was happening. You're okay. Okay, but Shruti is- I was a little tense because it's my first program, that's why. ఇప్పుడు కూడా మీరు మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడటం లేదు. గుడ్ లక్ టు యూ. Thank you so much. మన ఎయిర్టెల్ సప్తస్వరాల్లో వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ రామలక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. నమస్తే చెప్తూ వెళ్ళిపోతామో వాళ్ళ దగ్గరికి అనుకున్నాను. చాలా ఎక్సైటెడ్గా ఉన్నావు. Yes, రీజన్ తెలుసుకోవచ్చా? లేదు, ఐఎమ్ ఈగర్ టు సింగ్. ఈగర్ టు సింగ్. సో ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఏ పాట పాడతావో కూడా చెప్పకుండా పాడేసి. ఓకే. నాదం నీ జీవని You're very sincere. I'm very happy. Thank you, sir. Rama Lakshmi ji, are you singing in an orchestra? No, ma'am. How do you know this? This is a typical, orchestra. Yeah, typical orchestra singing adi. So mic technique, yeah. Exactly. So this is coming to you naturally, is it? So you have natural born singers and like naturally friendly with the mic singers. Exactly. Now, lot of confidence. Thank you. Lot of confidence, and your voice is very, very surprisingly, it projects very well. Thank you. Yeah, and RPG said a very beautiful word. You're sincere. You're very convinced that you're doing what you want to do, and that's very beautiful. Thank you so much, Rama. Thank you. Thank you. Good luck to you. Thank you. ఎయిర్టెల్ సప్తస్వరాల్లో వైజాగ్ నుంచి మరో అమ్మాయి వస్తుంది మన ముందుకి పాడడానికి. ఇప్పుడు ఆ అమ్మాయి పేరేంటో తెలుసా? నమ్రత. నమస్తే సార్. నమస్తే. నమ్రత అంటే చాలా తగ్గి వినయంగా, చాలా నమ్రతగా ఉండటం అంటే నెమ్మదిగా ఉండటం. మాటల్లో అవసరం లేదేమో నా ఫీలింగ్. నువ్వేమంటావు? అంటే గట్టిగా మాట్లాడచ్చు. ఓకే. బ్రైట్గా. ఏ పాట పాడుతున్నావు? నేను ఖడ్గ మూవీ నుంచి నువ్వు నువ్వు సాంగ్ పాడు.
వాయిస్ కల్చర్ చాలా బాగుంది, థ్యాంక్ యూ సార్. పాడిన స్టైల్ బాగుంది, కానీ శృతి మెయింటైన్ అవ్వలేదు. అంటే చాలా చోట్ల ఇటు అటు అటు ఇటు అయింది, ఒక దగ్గర షార్ప్ అయింది, ఒక దగ్గర ఫ్లాట్ అయింది, అలా కొంచెం నాకు అనిపించింది. Namrata, Yes, ma'am. this is definitely a song that I want to add to my collection of songs to be performed on stage. Such a beautiful song. Yes, ma'am. Can you give me a slightly lower Shruti? The same song, Nuvu song, lower Shruti. Nuvu, 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 Dutta, Nani. It's a lovely song. Yeah. You want to try the song at a slightly lower pitch? Why is that? What? Simply, I want to hear how she sounds, Anna. How she sings or So that no. I want to hear. I want to learn the song. I'll teach you, no, after this program. Okay. I'll teach you with words. సో యూ డోంట్ వాంట్ టు లిసన్, అంటే తను లోవర్ రేంజ్ లో పాడితే మీరు వినదలుచుకోలేదు, రైట్? లేదు లేదు, ష్యూర్. ష్యూర్. అంటే సాంగ్ ఒరిజినల్ స్కేల్లో పాడితే ఉండే అందం లోయర్ స్కేల్లో పాడితే డ్రాప్ అయిపోయిన ఫీలింగ్. Okay, 1 second. Can I have a little lower, Shruti? Yeah, for you. Sunita, you sing with me, okay? రైట్. Yeah, for you. Nuvu, Nuvu, Nuve, Nuvu, 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 Thank you. Remix version Lovely విన్నాం song. నువ్వు Lovely నువ్వు song. ఇప్పుడు Thank మనం. you. Thanks. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ నమ్రత. ఐ వాంట్ టు సే సంథింగ్ సార్. నథింగ్. ఎయిర్టెల్ సప్తస్వరాల్లో ఇప్పటి వరకు 11 మంది గాయని గాయకులు తమ గళాల్ని మన ముందు వినిపించారు. మరి ఈనాటి ఈ ఎపిసోడ్కి సంబంధించిన ఆఖరి గళాన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం. ఆమె ఎవరో కాదు, స్వర్ణ మాధురి ఫ్రమ్ కాకినాడ. నమస్తే, నమస్కారం. ఏ పాట పాడుతున్నావు ఇప్పుడు చెప్పు. నేను దేవదాసు సినిమా నుండి, అంటే కొత్త దేవదాసా పాత దేవదాసా? కొత్త దేవదాసు నుండి నిజంగా చెప్పాలంటే క్షమించు అనే పాట. ఎందుకు ఇంక నువ్వేం తప్పు చేయలేదే? అయినా జడ్జెస్ని అడగాల్సిన మాట నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఒకవేళ తప్పు చేస్తే ముందే ఎక్స్క్యూజ్ తీసేసుకుంటున్నావా? ఓకే, అయితే విష్ యూ ఆల్ ది బెస్ట్. నిజంగా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే క్షమించు, నా పరంగా తప్పే ఉంటే క్షమించు, చిరాకే తెప్పించానంటే క్షమించు, నీ మనస్సే నొప్పించానంటే క్షమించు, దయచేసి ఎక్స్క్యూజ్ మీ, దరిచేరి ఫర్గివ్ మీ, ఒకసారి బిలీవ్ మీ. ఓహో ఓహో మాట ఆలకించు, నా మనవి చిత్తగించు, కాస్త హెచ్చరించు, తరువాత బుజ్జగించు, నిజంగా చెప్పాలంటే క్షమించు, నా పరంగా తప్పే ఉంటే క్షమించు. క్షమించాల్సిన అవసరం ఏమన్నా ఉందా? లేదు స్వర్ణ మాధురి, యూ డిడ్ ఎ గుడ్ జాబ్. టెంపో ఇంకొంచెం స్పీడ్ ఉంటే బాగుందేమో అనిపించింది. Good attempt. థ్యాంక్ యూ. తన ఎక్స్ప్రెషన్ చూసి చెప్పచ్చు. అంటే ఇప్పుడు మాలో నవ్వుపోయింది, 12 మంది అయిపోయారు. ఓ యా, అవును. ఇప్పుడు నిజంగా అందరూ బాగా పాడారు. వాళ్ళు 4 తీయాలంటే రుత్లెస్గా తప్పులు ఎంచి మీరు ఈ తప్పు చేశారు కాబట్టి మీరు లేరు అని చెప్పాల్సిన అవసరం వచ్చి తప్పితే యాజ్ ఇట్ ఈస్ అందరూ మంచి సింగర్స్ అనిపించారు నాకు. వాళ్ళకి కాదు కాంపిటీషన్, మాకు. లెట్స్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. మరి అంతకంటే ముందు స్వర్ణ మాధురి పాడిన ఈ అద్భుతమైన పాటతో ఈనాటి ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. బట్
ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది, రిజల్ట్ ఏంటి తెలుసుకోవాలి కదా, అప్పుడే కంప్లీట్ అయిపోతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ స్వర్ణ మాధురి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్స్. థ్యాంక్ యూ. ఈనాటి మన ఈ ఎయిర్టెల్ సప్తస్వరాలు ఈ ఎపిసోడ్లో ఎవరు ముందుకెళ్తున్నారు, ఎవరు ఇక్కడితో ఆగిపోతున్నారు అనేది మన న్యాయ నిర్ణేతలు చెప్తారు. దానికంటే బిఫోర్ ఈ ఆణిముత్యాల లాంటి గాయని గాయకుల్ని మనకి ఈ వేదిక మీద పరిచయం చేసే ఆపర్చునిటీ ఇచ్చిన సెలక్షన్ ప్రాసెస్లో ఎవరైతే సెలెక్ట్ చేశారో వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి న్యాయ నిర్ణేతల నిర్ణయం ఏమిటో తెలుసుకోబోయే లోపు ఎయిర్టెల్ సప్తస్వరాల్లో విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. ఫ్రాంక్గా అయితే 12 మంది ఉండాలి నా దృష్టిలో. 12 మంది. నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ ఎవరు తప్పులు చేస్తున్నారో చూద్దాం. అమ్మో. వెల్కమ్ బ్యాక్ టు ఎయిర్టెల్ సప్తస్వరాలు. ఫ్రాంక్గా అయితే 12 మంది ఉండాలి నా దృష్టిలో. 12 మంది. నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ ఎవరు తప్పులు చేస్తున్నారో చూద్దాం. లేకపోతే దీనిలోనే తప్పులు చేసిన వాళ్ళు అనుకుంటే మీకు ఇచ్చిన లిస్ట్. అమ్మో, సో కంప్లీట్గా బాధ్యత అంతా నానెత్తిన పడేసి మీరు రిలాక్స్ అయిపోదాం అనుకుంటున్నారు ఇప్పుడు? లేదు, యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరు కూడా టాలెంట్ లేని వాళ్ళు కానీ పనికిరారని కానీ ఉద్దేశం కాదు. ఓకే, ఎలిమినేషన్ రౌండ్ కాబట్టి మిగతా వాళ్ళకంటే వాళ్ళు ఒక్క చిన్న మిస్టేక్ ఏదో ఎక్కడో పొరపాటుగా ఎక్కువ చేసి ఉండొచ్చు, అంతే తప్పించి ఎలిమినేషన్ అయిన 4 ఫ్యూచర్లో మంచి సింగర్స్గా ఎదగగలిగిన వాళ్ళే. వాళ్ళు ఇది కాంపిటీషన్ లాగా అని కాకుండా ఒక మంచి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళలాగా ఫీల్ అయ్యి ఆర్పి గారు అలాగే శుభ గారు చెప్పినటువంటి అన్నీ విని వాళ్ళ జీవితంలో నిజంగా పాటిస్తే కనుక గొప్ప సింగర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఆర్పి గారి నమ్మకం. నిజానికి 12 మంది కూడా అత్యద్భుతంగా పాడారు. ఈరోజు మన న్యాయ నిర్ణేతలు మెప్పు పొందారు. సింగర్స్ ఎవరైనా సరే చాలా విషయాల మీద వాళ్ళ సింగింగ్ ఆధారపడి ఉంటుంది. మూడ్, యాంబియన్స్, అట్మాస్ఫియర్, మైక్. ఆ నిమిషంలో నిజంగా వేరే ఏవి ఫ్లాష్ లాగా జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన మైండ్లోకి రాకపోతే ఒక రకంగా ఉంటుంది, అలా ఫ్లాష్లో వచ్చి వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది. ఇట్స్ నాట్ సో ఈజీ. ఇప్పుడు ఎవరెవరు ఇక్కడితో అంటే ఈ రౌండ్లో ఎలిమినేట్ అయ్యారో వాళ్ళ పేర్లు నేను అనౌన్స్ చేస్తాను ఇప్పుడు. ఇది కొంచెం డిఫికల్ట్ జాబే. 12 మంది పార్టిసిపేట్ చేసినటువంటి ఈ రౌండ్లో మొత్తం 8 మంది ఈ రౌండ్ నుంచి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళబోతున్నారు. 4 ఇక్కడితో ఆగిపోతున్నారు. అలానే వాళ్ళ టాలెంట్ ఇక్కడితో ఆగిపోకుండా వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకొని మంచి గాయని గాయకులుగా జీవితంలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఆ 4 ఎలిమినేట్ అయిన 4 పేర్లని నేను అనౌన్స్ చేయబోతున్నాను. దీపా ఫ్రమ్ హైదరాబాద్, సాయి కృష్ణ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్, జీ స్వాతి ఫ్రమ్ వైజాగ్, లాస్ట్ అండ్ ఫైనల్ తడా రాజా ఫ్రమ్ నెల్లూరు. యాక్చువల్లీ మీలో ఎవరు కూడా టాలెంట్ లేని వాళ్ళని మేము అనట్లేదు ఫ్రాంక్గా. కాకపోతే ఈరోజు కాంపిటీషన్లో ఈ క్షణంలో మీరు చేసిన తప్పుల దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో we have to eliminate you. Ante It's very unfortunate because I know there are a couple of very, very good singers in this group. Do you have this wild card round? Exactly. వైల్డ్ కార్డ్ రౌండ్ ఖచ్చితంగా కాంపిటీషన్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉంటే తప్పనిసరిగా మళ్ళీ వీళ్ళు మన కాంపిటీషన్లోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. I loved what Deepa did also in her singing. You have a lovely voice. So for even for a second, I don't want any of you all to think that this is it. Unfortunately, for this particular session, we'll have to say bye-bye to you. But we're going to see you very soon. Because what you've performed today itself, some people would have seen. And I'm sure, like Sunita ji said, there are wildcard entries. People need to get you back on the show. They will get you back on the show. And I think Swati went because of confidence levels. And so one couldn't really, this is what was happening. So it's very simple, yeah. It's just that those people were more confident than you all were in what happened today. Doesn't make you all inferior singers in any way. All the very best, you people.
God bless. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫ్యూచర్లో మనం మళ్ళీ తప్పకుండా కలవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్.